ఐ బికేమ్ మైకిల్ గ్యాప్ లో. అంటే ఈ 4.5 ఏళ్ల వెయిటింగ్, కసరత్తు, కుస్తీ వీటన్నిటికీ తగిన సరిపోయిన రిజల్ట్ 100% అండి. ఎందుకంటే మేము చూసిన ప్రతి వాళ్ళు దే యాక్చువల్లీ లవ్ ద ఫిల్మ్. టాలీవుడ్ కి ఇంకొక బాబు రోషన్ బాబు అన్నారు. రోషన్ అన్న నీకు దండం అన్నారు. రోషన్ అన్న ఒక మంచి కామెంట్ ఉంది సినిమా మీద. సినిమా కన్నా నువ్వు ఎక్కువ స్కోర్ చేసేవని. యామ్ ఐ రియల్లీ ఫాలోయింగ్ ఎ రైట్ పాత్ ఇన్ మై లైఫ్ అని నీకు అనిపించిన సందర్భాలు ఉన్నాయా? యా అండి, డెఫినెట్ గా దోస్ 3 years మీకు నేను బెడ్ ఆఫ్ రోజ్ అనిపిస్తుంది. నాకు నా లైఫ్ న్యూట్రల్ నుంచే స్టార్ట్ అయింది. నీకేం కష్టాలు ఉన్నాయి? ఒక కష్టం ఏంటంటే ఆల్ ఆఫ్ దిస్ టేక్స్ లైక్ నాన్న ఇన్ఫాక్ట్ ఓ పాయింట్ లో ఎందుకు ఆగుతున్నావు అన్నారు. అతని గొంతు మెచ్యూరిటీ లేదు, వాయిస్ కరెక్ట్ గా, పిచ్చింగ్ కరెక్ట్ గా లేదు. మిక్సింగ్ లో కొంచెం పెంచి ఉండాల్సింది వాళ్ళు పెంచాల. సో యు ఆర్ అవే ఫ్రమ్ ఆల్వేస్ ఫ్రమ్ గర్ల్స్. ఇప్పుడు ఎందుకండి అన్ని? డోంట్ యు ఫీల్ ఇట్ డ్రై? ఇవన్నీ పబ్లిక్ లో చెప్పకూడదు అంతే. వెరీ ఈజీ టు లూజ్ టెంపర్మెంట్. బట్ నువ్వు మంచి కెమెరాలు ఉన్నాయి కదండి, ఇలాగే మాట్లాడు. ఈ ఫంక్షన్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రావడం ఉంది. దట్ వాజ్ ఎ గ్రేట్ మూమెంట్. యా, గ్రేట్ మూమెంట్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్ స్పెషల్ టచ్. ఈ మధ్యన రిలీజ్ అయింది ఆ యంగ్ హీరో ఫిల్మ్ అండ్ ఇట్ హ్యాస్ క్యాప్చర్డ్ మిలియన్స్ ఆఫ్ ఆడియన్స్. బ్రహ్మాండంగా మంచి పేరు వచ్చింది సినిమాకి, బ్రహ్మాండమైన రిపోర్ట్ వచ్చింది అండ్ తన కెరీర్కి ఒక గట్టి పునాది పడింది. అండ్ ఈ రోజున తన పేరు చెప్తే ఎంతో పెద్ద పెద్ద ప్రొడక్షన్ ఆఫీసెస్ అండ్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద డైరెక్టర్లు ఆ యంగ్ హీరో వెనకతలు పడుతున్నారు. అంత ఒక బ్రహ్మాండమైన సెన్సేషన్ క్రియేట్ చేసుకోగలిగాడు తనకి తాను. అతను ఎవరో కాదు, మన ఫేవరెట్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన సినిమా ఛాంపియన్ సినిమా తర్వాత అతని ప్రయాణం, అంతకుముందు ప్రయాసలు ఇవన్నీ కలిపి ఇంటర్వ్యూలో కలగాపులగంగా మాట్లాడుకుందాం. అండ్ వాచ్ ఇట్. మీ అందరి తరఫున నేను రోషన్ గారిని ఇంటర్వ్యూకి ఐఎమ్ వెల్కమింగ్ హిమ్. వెల్కమ్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఏంటి అసలే ఇప్పుడు ప్రెసెంట్ రిలీజ్ అయిపోయింది ఛాంపియన్. అవునండి. ఒక 3 ఏళ్ళు కష్టపడ్డారు దాని గురించి కదా? 3 years. 3 years of waiting and 1.5 year of shooting. So total 4.5. Total 4.5 years of absolutely only champion. And Okay. Michael. And Michael. And You became Michael. I became Michael gap లో. అంటే సైకలాజికల్ గా దాని ఇంపాక్ట్ ఉంటది కదా? యా అండి, అంటే తెలంగాణ సమ్ అండర్ డాగ్ స్టోరీ. సో ఆ క్యారెక్టర్ లాగా మాట్లాడాలి మనం. నార్మల్ గా తెలుగులో మాట్లాడతాం, మీకు కూడా తెలుసు. అవును. బట్ దానికి తెలంగాణ Accent. గోయింగ్ ఇన్ టు దాట్. తెలంగాణ ఒకటే కాదు, బిట్ ఆఫ్ హిందీ, ఉర్దూ. ఎందుకంటే మన హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో అంతా ఉర్దూ, హైదరాబాదీ హిందీనే ఉంటుంది కదా. అవును. సో అవి నేర్చుకుంటూ సో ఇట్ వెంట్ లైక్ ఎ వర్క్ షాప్. ఇట్ వెంట్ లైక్ క్యారెక్టర్ కొంచెం ఛాలెంజింగ్ క్యారెక్టర్. ఛాలెంజింగ్ క్యారెక్టర్. థర్డ్ ఫిల్మ్ కి ఛాలెంజింగ్. లేకపోతే అందరూ నార్మల్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తారు. అదేలే. బట్ ఆ క్యారెక్టర్ ఇది అంటే ఈ 4.5 ఏళ్ల వెయిటింగ్, కసరత్తు, కుస్తీ వీటన్నిటికీ తగిన సరిపోయిన రిజల్ట్ 100% వచ్చిందనే ఫీల్ అవుతున్నావా? 100% అండి. ఎందుకంటే మేము రిలీజ్ తర్వాత కూడా టూర్లు వేసాం. రిలీజ్ ముందు ఒక టూర్, రిలీజ్ తర్వాత కూడా ఒక టూర్ వేసాం. రిలీజ్ తర్వాత లిటరలీ చాలా మంది తిరుపతిలో కానివ్వండి, వరంగల్లో కానివ్వండి, అండ్ వైజాగ్లో కానివ్వండి, మళ్ళీ వెళ్ళాం అటు సైడ్.
వెళ్తే చిన్నపిల్లలందరూ బేసిక్గా గిరగిరా సాంగ్ అనేది పిల్లలందరికీ ఎక్కేసింది. ఆ పిల్లల వల్ల పేరెంట్స్కి కూడా ఎక్కేసింది. అవును. అండ్ చూసిన ప్రతి వాళ్ళు దే యాక్చువల్లీ లవ్ ద ఫిల్మ్. ఇక్కడెక్కడ ఆబ్వియస్లీ ఉంది కానివ్వండి, నాకు చూసినప్పుడు కూడా కొంచెం అనిపించింది. బట్ ఓవరాల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఐ థింక్ జనాలకి నచ్చింది. ఎవరైతే థియేటర్కి వెళ్ళలేదో వాళ్ళు ఓటీటీలో చూస్తారు, వాళ్ళకు కూడా నచ్చుతుంది 100%. బట్ ఐ యామ్ 100% సాటిస్ఫైడ్. సాటిస్ఫైడ్. ఒక మంచి కామెంట్ ఉంది సినిమా మీద. యూ స్కోర్డ్ మోర్ దాన్ వాట్ ఎ ఫిల్మ్ కుడ్ స్కోర్ అన్న పాయింట్ ఒకటి ఉన్నది. సినిమా కన్నా నువ్వు ఎక్కువ స్కోర్ చేసేవని. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్? నో అండి, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మూవీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ అనేది, హీరో అనేది దాన్ని డ్రైవ్ చేసే ఫోర్స్ అయి ఉండాలి తప్పితే a hero can never dominate a film. If that happens, I don't know, ఇంకా మేబీ ఆ క్యారెక్టర్తో కనెక్ట్ అయి ఉంటారేమో మైకిల్ అనేవారితో, వాడి ఎమోషన్స్తో. అంటే సినిమా రన్ ఆఫ్ ది ఫిల్మ్ 2.5 hours స్క్రీన్ నెరేటివ్ ఏదైతే ఉందో దానిలో ఏవో కొన్ని లోపాలు అక్కడ ఇక్కడ ఉన్నాయి అన్నది ఒక పాపులర్ అబ్జర్వేషన్. బట్ ఏ సీన్లోని నువ్వు బాగా స్కోర్ చేసావు, నువ్వు బాగా పెర్ఫామ్ చేసావు, నువ్వు బాగా దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నావు అన్నదే ఎక్కువ వినిపించింది. అది నువ్వు ఫీల్ అయ్యావా? అంటే మమ్మల్ని మేము రోజు సెట్లో మానిటర్లో చూసుకుంటాం కదండి. సో మాకు ఆ జడ్జ్మెంట్ రాదు. అంటే మా గురించి ఇప్పుడు రోజు నా మొహం నేను అద్దంలో చూసుకుంటాను. సో నేను ఎలా చేశాను అనేది క్యాలిక్యులేషన్ ఉండదు. నేను ఎలా చేసినా ఓకే, ఐ హోప్ ఐ డిడ్ ద బెస్ట్ అనే ఒక యాటిట్యూడే ఉంటుంది తప్పితే ఓ నేను ఇక్కడ చాలా బాగా చేసా, ఇక్కడ దిరిపోయింది అలాంటిదే ఉండదు. బట్ ఇక్కడ బాగా చేసి ఉండాల్సింది అనే కొన్ని అయితే డెఫినెట్గా నీకు అనిపించాయి? అనిపిస్తాయి. ఛాంపియన్లు కూడా అనిపించింది. ఎక్కడెక్కడ అనిపించాయి నీకు అలాగా? నాకు చాలా వాటిలో అండి. ఫస్ట్ హాఫ్లో అనిపించింది, సెకండ్ హాఫ్ తర్వాత తీసాం కాబట్టి నాకు సెకండ్ హాఫ్ బాగానే అనిపించింది. బట్ ఓవరాల్ అండి, మీరు ఇప్పుడు యాక్టింగ్ అనేది ఇట్స్ ఇన్ఫినిట్ ప్రాసెస్. యూ కెన్ నెవర్ బీ పర్ఫెక్ట్. సో ఐ థింక్ మీరు ఇఫ్ యూ లుక్ బ్యాక్, మీరు ఏవైతే ఎక్స్పీరియన్సెస్ గ్యాదర్ చేశారో, ఇఫ్ యూ గో లుక్ బ్యాక్ యూ విల్ సీ సమ్ ఆఫ్ ద మిస్టేక్స్. నేను ఇక్కడ బెటర్ చేస్తుంటే, నేను ఈ హ్యాండ్ జెస్చర్ ఇలా చేస్తుంటే బాగుండేది. దోస్ విల్ క్యారీ టు ద నెక్స్ట్ ఫిల్మ్. ఆఫ్ కోర్స్. బట్ ఇలాంటి క్యారెక్టర్ నీకు మళ్ళీ దొరకదు కదా, అది మళ్ళీ వేరే న్యూ ఎక్స్పెరిమెంట్ అవుతుంది. అది నా ఒక్క ఇదేంటంటే, మైకిల్ లాంటి క్యారెక్టర్ నాకు మళ్ళీ ఐ థింక్ ఇట్ విల్ టేక్ టైమ్ టు గెట్ సమ్మన్ లైక్ మైకిల్. దట్ ఇన్నోసెన్స్ కానివ్వండి, ద ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఒక సినిమాలో ఒక మనిషి ట్రాన్స్ఫర్మేషన్ చూపించే క్యారెక్టర్లు చాలా తక్కువ. సో ఐ థింక్ మైకిల్ ఇస్ సమ్మన్ హూ ట్రాన్స్ఫార్మ్స్ ఫ్రమ్ ద ఫస్ట్ హాఫ్ టు ద సెకండ్ హాఫ్. అలాంటి క్యారెక్టర్ దొరకడం ఐ థింక్ ఇట్ విల్ బీ హార్డ్. వెరీ హార్డ్. ఎక్కడో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ లాగా వస్తాయి ఇలాంటి క్యారెక్టర్లు. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి అవి ఒక లాంచ్ ప్యాడ్ లాగా ఉపయోగపడతాయి. షాంపెన్ ఇస్ షోరీల్ ఆఫ్ రోషన్. షోరీల్, విజిటింగ్ కార్డ్ రాదర్. విజిటింగ్ కార్డ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.